ఫ్రెండ్స్, తీర్థయాత్రలు చేయడం, పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం హిందూ సాంప్రదాయాల్లో ఒక భాగం. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి. సకల పాపాలను పోగొట్టేటటువంటి, సకల దుఃఖాలను దూరం చేసేటటువంటి ఒక మహిమాన్వితమైన పుణ్యతీర్థం గురించి, దివ్య క్షేత్రం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ తీర్థంలో బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలు పెడతారో కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయేటటువంటి దివ్యక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవస్థానం. అక్కడ ఉన్నటువంటి పుణ్యతీర్థం కపిల తీర్థం. ఈ కపిలేశ్వర స్వామి దేవాలయం, కపిల తీర్థం తిరుమలలో 7 కొండలకి దిగువన ఉంది. మనం ఈ కపిల తీర్థానికి రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టాండ్ నుంచి కానీ, షేర్ ఆటోలో కానీ, డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని కానీ, బస్సులో కానీ చేరుకోవచ్చు. మనం వెళ్లే దారిలో ఫస్ట్ మనకి ఇక్కడ జులాజికల్ పార్క్ కనపడుతుంది. మేము వెళ్ళిన రోజు అయితే హాలిడే అనమాట, అందువల్ల మేము దీన్ని విజిట్ చేయలేకపోయాము. ఈసారి విజిట్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇదే కపిలేశ్వర స్వామి వారి దేవస్థానం. మనం కపిలేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలన్నా, కపిల తీర్థానికి చేరుకోవాలన్నా ఈ మార్గం నుంచే లోపలికి వెళ్ళాలి. మనం ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ న చక్కగా ఒక మంచి ఉద్యానవనం మనకి కనపడుతుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. మనం వెళ్లేదారిలో ముందుగా కుడివైపున అభయహస్త శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కనపడుతుంది. ఇక్కడ కోతులు చాలా ఉంటాయండి. మన చేతులు వస్తువులు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఉద్యానవనం ఎంతో బాగుంటుంది. మీరు కూడా చూడండి, చక్కగా బొమ్మలతోటి, చెట్లతోటి ఎంతో అందంగా అలంకరించున్నారు. అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్ని కూడా ఇలా పెయింట్ గా వేసి చూపించారండి. ఎంతో బాగుంది. మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇలా ముందుకు వచ్చేటప్పుడు మీకు అక్కడ బారికేడ్స్ కనబడుతున్నాయి కదండి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకి కపిలేశ్వర స్వామి వారి దేవస్థానం, కాశీ విశ్వేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి యొక్క మందిరం, ఇవన్నీ మనకి లోపల కనపడతాయి. అంతేకాకుండా సర్వ దుఃఖహరణ, సర్వ పాపహరణ అయినటువంటి కపిల తీర్థం కూడా మనం ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఇదే కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ మనకు కనపడే పుష్కరిణి కపిలేశ్వర స్వామి వారి పుష్కరిణి. కపిలేశ్వర స్వామి దేవస్థానం 2వ అంతస్తులో ఉంది. కపిల తీర్థానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ కొండల నుండి సుమారు 20 అడుగుల ఎత్తు నుండి ఆలయ పుష్కరిణిలోకి ప్రవహించే ఆకాశగంగనే కపిల తీర్థం అని అంటారు. శైవులు ఈ తీర్థాన్ని కపిల తీర్థం అని, వైష్ణవులు అల్వార్ తీర్థం అని అంటారు. మేం వెళ్ళింది వానాకాలం కాదు కాబట్టి ఇక్కడ పైనుండి నీరు అనేది జలపాతం రావట్లేదు. అదే వానాకాలంలో వస్తే 20 అడుగుల పైనుండి పడేటటువంటి ఆ జలపాతం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, సుందరంగా ఉంటుంది. ఒక్కోసారి వానాకాలంలో వచ్చేటువంటి వానలకి ఈ జలపాతం నుండి వచ్చే నీరు కూడా ఓవర్ఫ్లో అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. కపిలేశ్వర స్వామి వారికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 19 నుండి 28వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పుష్కరంలో కపిలేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని ఇద్దరిని ఊరేగిస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశారట. ఆ తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశారని స్థల పురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనారు కాబట్టి ఈశ్వరుని ఇక్కడ కపిలేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగం అని అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించారు. అందువలనే ఆగ్నేయ లింగం అని కూడా అంటారు. ఇక్కడ కపిలేశ్వర స్వామి వారు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నారు. వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఇక్కడ నుంచి తిరుపతిలోకి వాటర్ కాలువల్లోకి ఫ్లో అవుతుంది. మేమైతే మొదటిసారి ఈ కపిల తీర్థానికి వచ్చామండి. చాలా చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. మీరు కూడా తిరుపతి తిరుమలేశ్వరుని యొక్క దర్శనానికి వస్తే తప్పకుండా ఈ కపిల తీర్థాన్ని, శ్రీనివాస మంగాపురాన్ని, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించండి. రీసెంట్ గానే నేను అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియోతో పాటు తిరుమలలోని ముఖ్యమైన సందర్శించవలసిన దేవాలయాల యొక్క వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మేమైతే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని, లక్ష్మీనారాయణని, సుబ్రహ్మణ్యేశ్వరుని, విఘ్నేశ్వరుని దర్శించుకొని రిటర్న్ అయ్యాము. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.